ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది. ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది, ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది అనేది ఇంకా మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న ఎన్డీఆర్ఎఫ్ కానీ ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సులు కానీ అన్ని సోదాలు చేసినా కూడా ఇంకా ఎలాంటి ఆచూకీ లేదు. ఈ సందర్భంగా ఆ చిన్నది 2 ఏళ్ల చిన్నది బుడిబుడి అడుగులు వేసుకుంటూ అక్కడ ఇంట్లో తను ఏ రకంగా ఉండేది, రోజు ఎంత యాక్టివ్గా ఉండేది అనేటువంటి దానికి సంబంధించిన వీడియోస్ ఒకటి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ చిన్నారి ఇప్పుడు తప్పిపోయినటువంటి ప్లేస్ ఇది జ్ఞానేశ్వరి. అంతకుముందు కూడా ఇలా వాళ్ళ తండ్రి కానీ లేకుంటే ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఫాలో అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ దగ్గర ఇప్పుడు పాప మిస్ అయింది. కారులో వెళ్తుంటే వాళ్ళ తండ్రి కావచ్చు, తన వెనక పరిగెట్టుకుంటూ వెళ్తుంది, నేను కూడా వస్తానని చెప్పేసి. ఇలా తను ఎప్పుడు తండ్రి బయటకు వెళ్ళినా కూడా తన వెనక నేను వస్తానని చెప్పేసి వెళ్తున్న అటువంటి అలవాటు ఉంది. కాబట్టి ఏ పిల్లలకైనా తండ్రి బయటకు వెళ్తుంటే నేను కూడా వస్తాను మారం చేస్తుంటారు. కాబట్టి అలా జ్ఞానేశ్వరి ప్రతిసారి కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా తండ్రి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళేది. ఇది అంతకుముందు ఒకసారి కారులో వెళ్తున్న సందర్భంలో వెనక వాళ్ళ మదర్ వస్తూ పట్టుకోవడానికి వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. ఒకసారి దీన్ని మళ్ళీ చూస్తే ఎగ్జాక్ట్గా ఇదే ప్రాంతంలో ఇక్కడి వరకు పరిగెత్తింది జ్ఞానేశ్వరి. ఈ చెట్టు పక్కనే మాయమవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఈ చెట్టు అవతల వరకు మనకు అంతకుముందు చూసినటువంటి సీసీ కెమెరా దృశ్యాలలో ఎగ్జాక్ట్గా ఈ చెట్టు దాటి ఈ చెట్టు ప్రాంతం వరకు డాగ్ కూడా, ఆ యొక్క పెంపుడు కుక్క కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ వరకు వాళ్ళు వెళ్ళినటువంటి దృశ్యాలు మనకు సీసీ కెమెరాలు స్పష్టంగా కనిపించాయి. అంతకుముందు ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత, ఇప్పుడు మిస్ అవ్వడానికంటే ముందు. సో ఇక్కడ ఈ ప్రాంతం తర్వాత ఇంకా ఏమైపోయింది అనేది ఇక్కడ మిస్సింగ్ స్పాట్ ఇదే అనమాట. ఈ చెట్టు తర్వాత ఏం జరిగింది అనేది, ఎందుకంటే అటువైపు ఇంకొక 200 మీటర్లో ఈ పాప తండ్రి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. తను దూరంలో ఉన్నాడు కాబట్టి పాప ఇక్కడ వెనక వస్తుంది అనేది గుర్తించలేకపోవడంతో జరిగినటువంటి ఒక పెద్ద పెను ప్రమాదం. మన రీసెంట్గా తర్వాత వాళ్ళ మదర్తో వాళ్ళందరితో ఇంట్లో ఈ రకంగా ఆడుకుంటూ బుడిబుడి అడుగులు వేస్తూ ఆ చిన్న చిన్న మాటలు పలుకుతూ ఆడుకోవాల్సినటువంటి ఆ పాప జ్ఞానేశ్వరి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఆ తల్లిదండ్రులకు 10 రోజులు అవుతుంది కడుపుకోత. అసలు పాప ఉందా, సేఫ్గా ఉందా, అసలు ఎక్కడుంది, కనీసం అడ్రస్ కూడా దొరకకపోవడం ఏందని మానసిక వేదన అనుభవిస్తున్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఇంత పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేసినా కానీ 10 రోజులు అవుతుంది, పాప ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి దాన్ని ఇంతవరకు కనిపెట్టలేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా మారింది ఈ కేసు. నేను అందుకనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. వారు కూడా నేరుగా ఈ పాప ఖచ్చితంగా తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సిందే, ఎన్ని వ్యవస్థలు వాడుకుంటారో అన్ని వాడుకోండి, ఎన్ని రకాల రక్షణ వ్యవస్థలు కావాలో అన్ని తీసుకోండి. ఎన్డీఆర్ఎఫ్, అందుకని నిన్న ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ కూడా పవన్ ఆదేశాలతోటి నిన్న రంగంలోకి దిగింది. వీలైతే ఎన్ని రకాల ప్రయత్నాలు చేయగలుగుతామో అన్ని రకాల ప్రయత్నాలు చేయండి అంటూ కూడా ఎస్పీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకొంత స్పీడప్ అయింది చర్యలు. ఏదేమైనా కూడా 10 రోజుల నుంచి కనపడకుండా పోయినటువంటి పాప చాలా ఆందోళనకు గురి చేస్తుంది. అసలు ఏమైంది పాపకి, కనీసం ఆచూకీ కూడా లభించకపోవడం ఏంటి, అక్కడ ఏదైనా జంతువు ఏమైనా చేసిందా, లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకుంటే ఏం జరిగింది, కనీసం ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకకపోవడం అనేది అనేక సందేహాలకు తావిస్తోంది. ఇప్పుడు ఆ పెంపుడు కుక్క కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ కుక్క పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టంలో రిపోర్ట్లో ఏం వస్తుంది, ఆ రిపోర్ట్ని బట్టి కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రిపోర్ట్లో కనుక ఏదైనా పాయిజన్ లాంటిదా లేకుంటే ఇంకేమైనా విషం లాంటిది ఏమైనా కలిసినట్లయితే ఖచ్చితంగా ఎవరో వాంటెడ్గా ఈ పాపని కిడ్నాప్ చేసి ఆ కుక్కను కూడా చంపడానికి ప్రయత్నించారనేది చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. లేదా అది న్యాచురల్గా చనిపోతే ఉన్న ఏకైక ఆధారం కూడా కోల్పోయి ఇప్పుడు ఏం చేయాలో దిక్కుచోసినటువంటి పరిస్థితి ఏర్పడింది. 10 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ పాప మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. త్వరగా ఈ పాప దొరకాలని కోరుకుందాం, ఆ తల్లిదండ్రుల చెంతకు చేరాలని కోరుకుందాం. ఆ పాపకు 10 రోజులు అవుతుంది. జనరల్గా మనకు 1 రోజు 2 రోజులు అన్నం తినకుంటేనే చాలా నీరసంగా వెళ్ళి చాలా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం. అలాంటిది 10 రోజుల నుంచి ఆ పాప ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, అసలు ఇక్కడే ఎక్కడన్నా పడిపోయి ఉంటే 10 రోజుల నుంచి ఆహారం లేకుండా ఎలా ఉంది, ఊహిస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అందుకనే పాప ఒకవేళ ఇదే ప్రాంతంలో తోటలో కనుక ఎక్కడో ఒక దగ్గర పడి ఉంటే మాత్రము చాలా విషాదకరమైనటువంటి వార్త మనం వినేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆ వ్యక్తి దగ్గర ఒకవేళ ఏమైనా ఆశించి కిడ్నాప్ చేస్తుంటే మాత్రం సేఫ్గా పాపను ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే పాప మనని తల్లిదండ్రుల దగ్గరికి ప్రాణాలతో చేర్చేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ ఆ క్రూరుడు ఒకవేళ కిడ్నాప్ అయ్యి కనుక కలిగి ఆ క్రూరుడు ఏమైనా చేస్తే కానీ ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా చిన్నారి జ్ఞానేశ్వరి ఇంత చక్కగా ఇంట్లో ఆడుకుంటూ ఆ తల్లిదండ్రులకి ఇంట్లో బుజ్జి మాటలు మాట్లాడుతూ నిత్యం వాళ్ళతో కలివిడిగా ఉంటూ వారికి అన్ని సర్వస్వంగా మారినటువంటి ఈ పాప త్వరగా దొరకాలని కోరుకుందాం. ఆ తల్లిదండ్రుల చెంతకి చేరాలని కోరుకుందాం. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు షేర్ చేసిన సందర్భంలో ఆ పాప ఎలా ఉంటుంది, రోజు యాక్టివిటీ ఏం చేస్తుంది అనే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. ఇది చూసి చాలామంది కన్నీరు కూడా పెట్టుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఏదైనా ఈ పాప త్వరగా దొరికి తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని కోరుకుందాం.